వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు కొత్త జీవో జగన్ ఏర్పాటు చేసినటువంటిది రద్దు, ఉద్యోగులందరూ వెనక్కి, మొత్తం పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి, వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎక్స్చేంజ్ శాఖను నిర్వీర్యం చేయడానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ను ఏర్పాటు చేశారని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెబ్ను రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు అయితే కొత్త నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సెబ్కు కేటాయించినటువంటి 4393 మంది ఎక్స్చేంజ్ శాఖ సిబ్బందిని అయితే తిరిగి ఎక్స్చేంజ్ శాఖకి రావాలని చెప్పేసి నిర్ణయించిందనమాట. సో వైసీపీ అధికారంలోకి రాకముందు ఆంధ్రప్రదేశ్లో ఎక్స్చేంజ్ శాఖ స్వరూపం ఎలా ఉండేదో ఇప్పుడు అదే తరహాలో ఎక్స్చేంజ్ శాఖ పనిచేయడానికి సిద్ధమైంది. జగన్ ప్రభుత్వం అప్పట్లో సెబ్కు కేటాయించినటువంటి 70% మంది ఉద్యోగులు తిరిగి ఎక్స్చేంజ్ శాఖలోకి తీసుకొని రావాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. సెబ్ను రద్దు చేస్తూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సెబ్లో ఉన్న 70% ఉద్యోగులను మాతృ శాఖలలోకి అయితే తీసుకొని రానున్నారు. ఆంధ్రప్రదేశ్లో సెబ్ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎక్స్చేంజ్ శాఖలో ఉన్నటువంటి 6274 మంది ఉద్యోగుల్లో కేవలం 1881 మంది ఉద్యోగులను మాత్రమే ఎక్స్చేంజ్ శాఖలో ఉంచిన గత వైసీపీ ప్రభుత్వం మిగిలిన 70% మందిని సెబ్కు కేటాయించింది. వైసీపీ ప్రభుత్వంలో కొత్త మద్యం పాలసీ తీసుకుని వచ్చిన తర్వాత సెబ్ను ఏర్పాటు చేసి ఎక్స్చేంజ్ శాఖను నిర్వీర్యం చేసిందని, వైసీపీ నాయకుల సొంత లాభం కోసమే సెబ్ను ఏర్పాటు చేశారని అప్పట్లో డీజీపీ నాయకులు అయితే మండిపడ్డారు. సో ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా గత వైసీపీ ప్రభుత్వం ఎక్స్చేంజ్ శాఖలో ఉన్న 70% ఉద్యోగులను సెబ్కు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మంత్రివర్గం సెబ్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ తీసుకొని వస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు సెబ్ను రద్దు చేసి అందులో పనిచేస్తున్నటువంటి 70% ఉద్యోగులను ఎక్స్చేంజ్ శాఖకు తిరిగి పంపేసిందనమాట, కలిపేసిందనమాట. సో గత వైసీపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి సెబ్ను రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారైతే ఉత్తర్వులు ఈ మేరకు జారీ చేశారు.